వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రస్తుతం మనం పాలకుర్తి మండలం దుబ్బతండాలో ఉన్నాము. ఎవరైతే వీరన్న అలాగే సంగీత తన తల్లిని ఎప్పుడైతే చంపినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఊరికి వచ్చేసాము. ప్రస్తుతానికి సంగీత వీరన్న ఇదే ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు. గత పెళ్ళైన తర్వాత ఎవరైతే సంగీతను పెళ్లి చేసుకున్న తర్వాత తను ప్రేమ వివాహం చేసుకుని ఈ ఇంట్లోనే ఉంటున్నారు. 6 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పటి వరకు గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా చూసాము. కానీ ఈ గ్రామానికి సంబంధించి ఇప్పటి వరకు ఒక మంచి ఆలోచనను మాత్రం ఇక్కడ గ్రామస్తులు చేసినటువంటి పరిస్థితి. ఎవరైతే తన అత్తను అలాగే సంగీత తన తల్లిని ఇక్కడ గొంతునులు మీ చంపినటువంటి పరిస్థితి ఈ తెలిసిన తర్వాత ఈ గ్రామస్తులు కూడా ఒక్కసారి భగ్గుమన్నారు. అంటే ఒక నేరారోపణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు తమ ఊళ్ళో ఉండడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే కన్న తల్లిని అన్నటువంటి విచక్షణ లేకుండా తను చంపింది. ఇప్పటి వరకు పిల్లనిచ్చినటువంటి ఆ అత్తను కూడా చంపినటువంటి పరిస్థితి. ఇట్లాంటి నేర ప్రవృత్తి ఉన్నటువంటి వ్యక్తులు తమ ఊళ్ళో ఉండకూడదు అన్నటువంటి ఒక ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నటువంటి తరుణంలో ప్రస్తుతానికైతే ఇక్కడ తన తల్లి అలాగే వీరన్న తల్లి రామ్దాన్ జమున వీళ్ళిద్దరు కూడా ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ గ్రామస్తులు కూడా కొంత ఆరోపిస్తున్నారు. ఏంటంటే ఇక్కడ వీరన్న సంగీతతో పాటు వాళ్ళ అత్తమామలు కూడా వచ్చారన్నటువంటి ఆరోపణలు కూడా చేస్తున్నారు. మరి ఎందులో వాస్తవం ఉందో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ప్రస్తుతానికి రామ్దాన్ అలాగే జమున వీళ్ళిద్దరు కూడా ఊళ్ళోకి వచ్చినటువంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి తండావాసులు కూడా మా ఊళ్ళో ఉండడానికి వీల్లేదు అన్నటువంటి విషయాలు కూడా చెప్పడం ఇక్కడ గ్రామస్తుల యొక్క ధైర్యానికి మెచ్చుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా ఒక కుటుంబ సభ్యుల్ని హతమార్చినటువంటి వాళ్ళు తమ ఇంటి దగ్గర ఎట్లా ఉంటారన్నటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతుండడంతో ఇక్కడ విధిలేని పరిస్థితుల్లో వాళ్ళు ఊరెళ్ళి బయటికి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి పాలకుర్తి పోలీస్ స్టేషన్ ముందు పోలీసుల దగ్గర దీనంగా తమను ఊళ్ళోకి రానివ్వడం లేదని చెప్పి వాళ్ళు ఒక ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఈ గ్రామంలో ఎట్లాంటి పరిస్థితి నెలకొంది గ్రామస్తులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి గ్రామ పెద్ద మనుషులు కూడా ఉన్నారు. అసలు ఏం జరిగింది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, ఇప్పటి వరకు సంగీత అలాగే వీరన్న వాళ్ళ అత్తను కూడా చంపిరు, సొంత తల్లినే చంపిందని చెప్పి చాలా మంది మొత్తం రాష్ట్రం కూడా యావత్తు అంటే ఒక ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. కన్నా తల్లినే ఇట్లా చంపిందంటే రేపు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దన్నటువంటి ఒక భయం అయితే అందరినీ కలుగుతుంది. ఈ ఘటన జరిగిన తర్వాత పిల్లల్ని కూడా ఒక శత్రువు అంటే వీళ్ళని కూడా నమ్మాలా వద్దన్నటువంటి ఒక అయోమయ స్థితిలో చూడాల్సినటువంటి పరిస్థితి. నిజంగా ఈ సంఘటన మీ గ్రామస్తులు ఇక్కడ ఈ దుబ్బతండా వాసులు ఎట్లా చూస్తున్నారు? మీరు ఎట్లా చూడాలి సార్? ఏం మాకు కూడా నమ్మతలేదు పానం. ఎవరికి ఆమెకు నమ్మాలంటే మాకు అది బాధ భయం అనిపిస్తుంది. ఇయ్య నుంచి ఇది కాదు. ఇక ఇప్పటి నుంచి ఇన్ని రోజులు మంచిగానే ఉండే, కానీ ఇప్పుడు ఇన్ని రోజులు మంచిగా ఉన్నారు. ఇక ఇప్పుడు వరకు ఆమెకు చెప్పేవరకే మాకు ఇబ్బంది అవుతుంది సార్. మా తండలో రావాలంటే ఆమె కూడా పరిస్థితి రానివ్వని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వీడికి వచ్చిన తర్వాత ఎట్లాంటి పరిస్థితులు మరి వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా ఆరోపణలు. ఎందుకంటే పిల్లల్ని మంచిగా పెంచితే బాగుంటుంది కదా, మరి పెంచకపోవడం వల్లనే వాళ్ళు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. మరి సంగీత గానీ అలాగే ఇక్కడ వీళ్ళు ఎట్లా ఉండేది మీతోటి? ఇక్కడ మంచిగానే ఉండే సార్. ఇన్ని రోజులు ఇంత బాధ లేకుండా ఉండే, మంచిగానే సాదుకున్నారు, మంచిగా బతికిరు కానీ నిన్న ఇవి పని చేసుకున్నారు సార్. వాళ్ళ మామని చంపేసి మరి వీళ్ళని ఏం చేస్తున్నారు? మీరు ఎట్లా చూస్తున్నారు మరి మీ రామ్దాన్ అలాగే జమునను? మేము తండలో రానివ్వద్దు అనుకుంటున్నాం సార్. మేమందరే భయం అనిపిస్తాను. వాళ్ళు ఒక్కడే కూతురు, ఒక కొడుకు మంచిగా ఎంత మంచిగా ప్రేమించుకోవాలి, ఎంత మంచిగా చదువుకోవాలి, ఈ పని చేయాలని వాళ్ళు అనుకున్నారా? అనవద్దు కదా. మంచిగా చేయవచ్చు తప్పుకోడు చేయవద్దు బిడ్డ, మంచిగా బతకాలి, ఆమె ఎందుకు తోడిపోవాలని చెప్పవద్దుగా. రామ్దాన్కి జమునకు వాళ్ళకి ఎంతమంది పిల్లలు? రామ్దాన్ ఒకడే కొడుకు ఒకడే బిడ్డ. వీరన్న ఒక్కడు ఇంకొక బిడ్డ. వాళ్ళ బిడ్డ ఏం చేస్తుంది? వాళ్ళ బిడ్డ పెళ్లి అయింది, ఆమె బిడ్డ హైదరాబాద్ ఉంటారు. ఇప్పుడు ఈ వీరన్న ఇక్కడే ఉంటాడా లేకపోతే హైదరాబాద్ ఉంటాడా? హైదరాబాద్ ఉంటాడు. ఏం చేస్తాడు ఆయన? అసలు ఏం పని చేస్తున్నాడు? ఆటో తోలుతాడు. ఆటో ఉంది. అక్కడ ఏం పని చేసింది మనకు తెలుసా? అంటే తను మంచి వ్యక్తిగానే ఉంటాడా లేకపోతే ఎవరు? మంచిగానే ఉండే సార్. ఇన్ని రోజులు మంచిగానే ఉండే. ఇంతవరకు మాకు ఇక్కడ ఒక తాగట్లా జరగలే. మంచిగా బతికి ఉండే, బతడా అనుకున్నాం కానీ ఈ పని చేస్తాడు మనకేమే. అంటే ఇప్పుడు మరి ఊళ్ళకి రానివద్దని మీరు డిసైడ్ అయిపోయారు కదా సార్? ఎవరికైనా భయమే కదా సార్. ఇక మనకైనా ఇట్లా అనిపిస్తుంది. ఇక్కడ మహిళలతో మనం మాట్లాడదాము. ఇక్కడ ఇప్పుడు ఇంత జరుగుతుంది కదమ్మా. ఇప్పుడు రామ్దాన్ జమున ఇప్పుడు వీళ్ళకు సంబంధించి వీళ్ళు ఇప్పుడు ఇద్దరు ఇంటి దగ్గరే ఉంటారు కదా, వాళ్ళ కొడుకు ఇక్కడ ఉండరు కదా. మరి అట్లాంటప్పుడు ఇక వీళ్ళ పెంపకం లోపల అనుకోవచ్చా?
అంటే వీళ్ళు అంటే పిల్లల్ని చక్కగా పెంచుతుందా? పెంచుతా. ఇదివరకు ఇంత ముందు అయితే మంచిగానే ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ పని జరిగింది మాకైతే డౌట్ అనిపిస్తుంది. మరి రేపు మాకు కూడా ఎట్లయితే చేస్తారో మరి. వాళ్ళు దూరం ఉన్నారు హైదరాబాద్ లా, అదే మధ్యాహ్నం రాత్రి పోయారు ఆడ చంపిర్రు. మాకు కూడా అట్లా చంపుతారో ఏందో అని వాళ్ళకు ఇది చుట్టుబాటు వస్తున్నా మస్తు భయపడతారు. వాళ్ళు నీరపోతలేరు. అట్లా భయం అవుతుంది మాకు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఊళ్ళోకి వస్తారు, ఏం చేస్తారు మళ్ళా? ఇక రాని ఏదైనా మీరే పాబంది ఉండాలి, పాపం చేయాలి. మీరు పోలీసు వాళ్ళు వీళ్ళు వాళ్ళు పాపం ఏమైనా జరిగితే మరి మీరు ఏం చేస్తారో మీరే చేయాలి సార్. మాకేం తెలుస్తుంది? మనం ఇంకా మరికొంతమంది గ్రామస్తులు మనం మాట్లాడదాము. అన్న ఇప్పటి వరకు అయితే ఇప్పుడు ఊళ్ళలో అందరు మంచిగా ఉండాలని అనుకుంటాం. అందరు మంచిగా ఉండాలనుకున్న టైంలో ఇట్లాంటి ఒక అంటే ఎక్కడ లేదు చెడు పేరు మీ ఊరికి వచ్చింది. అంటే మీ ఊరు వ్యక్తే ఎక్కడికో వెళ్ళి అత్తను చంపిండు అని చెప్పి, మీ ఊరికి ఇచ్చిన పిల్లనే వెళ్ళి తల్లిని చంపింది అని చెప్పి పేరు వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎట్లా మీరు రెక్టిఫై చేసుకోవాలనుకుంటున్నారు? మాకు భయం అనిపిస్తుంది కదా సార్. మరి ఇప్పుడు ఇన్ని దినాలు అయితే మేము పాలనలో అందరం కలిసి ఉన్నాం. అందరం మా పాలన దగ్గర అప్పుడు ఇంతవరకు మాకు ఏం డోకలేదు. అప్పుడు మేము ఒకరింటికి ఒకరు పోతున్నాం, ఒకరింటికి ఒకరు తిరుగుతున్నాం. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా మాకైతే డోకా లేదు. అక్కడ పోయి అతన్ని చంపేసి వచ్చినాక మాకు మస్తు భయం అనిపిస్తుంది. మేము ఇంట్లో ఉన్నాం, ఇద్దరం ఒక్కొక్కరు భార్య భర్తలమే ఉన్నాం, ఇంటికి ఒకరు ఉన్నాం మేము. మా కొడుకులు ఎక్కడో దేశంలో ఉన్నారు, ఏడపోయి జీతం ఉండి బతారు. ఆయన అక్కడ నుంచి తెచ్చిండు, బ్యాచ్ తెచ్చిండు, దాని కథ చేసి వచ్చిండు. మరి అట్నే ఒక బ్యాచ్ తెచ్చి మా ఇంట్లో ఒకళ్ళు ఆడవాళ్ళ మొగలు ఒక్కొక్కరే ఉన్నాం. మేటలు వెళ్ళాక మా ఆడవాళ్ళు ఒక్కొక్కరే ఉంటారు ఇంట్లో. మరి వాళ్ళ కథ చేసిపోతాడా? వాళ్ళు ఆమె చేసినట్టు కథ చేసి వీళ్ళని కథ చేసిపోయినప్పుడు మేటు పో. మరి ఇది మాకు డౌటా కాదా? మరి మేము ఈ తండాలో ఉండాలా? మరి వాళ్ళని ఉంచుతారా మీరు? మీరు వాళ్ళని ఉంచితే వాళ్ళని ఉంచుని మేము లేచిపోతాం. లేకపోతే వాళ్ళు సంచిలోని ఇల్లు అయ్యి లేపురి మేము మా తండ్రి మేము ఉంటాం. మాకు భయం అయితే అది ఉంది. మొత్తం ఏం చేద్దాం అనుకుంటారు? మరి రానిద్దాం అనుకుంటారు? అసలే రానే రావుతాయని మా తండ్రిలో మటన్ కేసు చేసింది కాబట్టి మాకు అంతా మా పెద్ద డౌట్ ఉంది. తెలంగాణ పండుగ నిద్ర అవుతలేదు మాకు. ఒక ఆడవాళ్ళు ఒక దగ్గర అటు ఇటు పండేటోళ్ళు కూడా దగ్గర వచ్చి పండుకుంటారు. మన కళలో కూడా కల్పిస్తారు. మాకు అయ్యో అని రాత్రి ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు కలవరిస్తే అటు ఇటు చేసి మేము ఆడవాళ్ళని మేము నీళ్ళు గిట్లా దాపించినాం, లేపినాం. ఇంకా మోసం మా తండ్రులు అయితే అయిపోయింది. మా ఊళ్ళో వద్దు. కాకపోతే మా ఇంటికి ఆయన రేపు మా వచ్చినా కూడా ఆమె ఎట్లా అయినట్టు ఈయన వీళ్ళు అట్లా అవుతారు. కాకపోతే మాకు అట్లా మోసం చేసిపోతారు. ఎట్లా మాకు మోసం చేసే కోపం ఉంది. అది అలా కోపం అట్లా ఉంది. ఇక్కడ పెద్ద మనిషి ఉన్నాడు. ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి తండా సజావుగా ఎట్లాంటి ఇబ్బందికి లేకుండా అంతా బాగానే ఉంది. కానీ ఈ టైంలో ఎట్లా చూస్తున్నారు ఈ సంఘటన? పెద్ద మనిషి ఏమంటారు? మీ ఇక్కడ రామదానికి ఇట్లా ఊళ్ళకి పంపించినట్టు కదా, ఎందుకు? రామదన మాకు ఆవుబడి కూడా పోయాడు. ఎవరికి ఆవుబడ్డా వచ్చిన ఎరకలేదు కాసేపు ఉన్నాడు. ఇంతలో ఎక్కడ పోయింది దేశం. ఇక అక్కడ ఇక్కడ పోయి చల్లవచ్చు అనుకున్నాను. రామదాన్ చిన్నడు కాదు, వాని రామదాన్ బుద్ధ అంతా బొక్క ఇరుగా ఉంటుంది. వాని కొడుకు లంజావుడు ఆ దేశంలో ఉండి అట్లా పోయి అత్త కోసుడు. ఏం పాపం అది మంచిదేనా ఇది? ఇంకా ఇస్తూ అమ్మ ఇంకా ₹1,00,000 పోయి అని బిడ్డ కూడా అంతే. బిడ్డ ఆపే మా ఇది కొడతాను. ఇద్దరు కథలు ఉన్నాయి. మరి బిడ్డ వాళ్ళు ఇద్దరు కలిసి చంపినారు కదా, అది ఇదే ఎవరు చంపి మరి వాళ్ళు కొడితే ఎంతమంది ఉన్నారు వాని వెనక. కార్లో వేరే వాళ్ళని తీసుకొని వచ్చారు. ఇంకా ఏమో మనం సరి ఆయన కొడితేనే చెప్తాడు. ఉత్తప్పుడు కదా ఇంత కారం పెట్టి గుద్దలా ఆడు చెప్తాడు. ఇక గుద్దలా కారం పెడితే చెప్తాడు. ఏందమ్మా మీరు చెప్పండి అమ్మా. ఇప్పుడు ఆయన రాణిస్తారా ఊళ్ళకి? మరి రామదానికి ఇట్లా ఎందుకని వచ్చిర్రు? ఇప్పుడు ఏం పలక కొట్టిర్రు? తలపాలగా కొట్టిర్రా? దేనికని మీకు పంపించారు? ఒకటమ్మా ఇప్పుడు వాళ్ళ రాణిస్తారా రానియరా ఊళ్ళకు? మా తండ వేరే, ఇది ఇక్కడ అంతా మీ తండ వేరే అనుకుందా? మీకేమనిపిస్తుంది? అత్తమామని చంపొచ్చు అట్లా? చంపొచ్చు సార్. ఏగో ఏరేం లేదు కానీ మంచిగా అనిపించలేదు. ఇప్పుడు మన ఏ కడప వాళ్ళది గింత కడప పోయే వాళ్ళ తండ్రులు పోయి చంపారు. ఇప్పుడు అందరికి భయమే ఉన్నాయి మరి సార్ అట్లా. ఇప్పుడు మీరేదో చూస్తారమ్మా, నిజంగా ఒక పాపం ఒక పిల్లనిచ్చినటువంటి అత్తను చంపడము, కన్న తల్లిని చంపడము, దీన్ని ఎట్లా చూస్తున్నామా మీరు? ఎట్లా చూస్తారు సార్? అందరికి భయాలే ఉంటాయి కదా సార్. ఒక బిడ్డకే నమ్మలేకపోతే ఇంకా మరి ఎవరికి నమ్ముతారు సార్? బయట వాళ్ళకైతే నమ్మలేం కదా. కన్న బిడ్డనే నమ్మలేకపోయినాం, ఇక మందిని ఎవరు నమ్ముతారు? అట్లానే అనుకుంటారు ప్రజలందరూ అనుకుంటారు. మరి ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళే మీ ఇంటి పక్కనే ఉంటున్నారు కదా, మరి మీకేమన్నా భయం అనిపిస్తుంది? ఇట్లా మరి భయపడతారు కదా, ఊరంతా భయపడతారు. ఊరే భయపడతారు. రానియమంటారు ఊరోళ్ళందరూ. ఇప్పుడు ఆయన ఈ అండపోతాడు. అండ
అలా పోతే ఇంకా వెనక ఇంత చూసి ఎంతమంది కూస్తాడు అది భయం. ఇప్పుడు జైలు పోతాడు కదా, జైలు అంతా చూసి వస్తాడు. జైల్లో పోయిన మనిషి నమ్మేవద్దు. ఎట్లా నమ్మేవద్దు, మళ్ళీ ఇంకొని కోసిపోతాడు. ఇక అంతా చూస్తాడు కదా, ఇక ఇంకో మంది ఇప్పుడు ఈ రామ్దాన్ జమునాలు కూడా వీళ్ళని ఇప్పుడు ఊళ్ళకి రానిద్దని చెప్పి వీళ్ళు అందరూ అంటున్నారు. మరి ఏం చేస్తారు అనుకుంటారు? ఎవరు రామ్దాన్ జమున ఊళ్ళకి రానిద్దాం? ఊళ్ళకి మాది ఏమన్నా వాని తిన్నామా, ఈంది మేము తిన్నామా, వాంది ఏమన్నా తిన్నామా? అది నిజముడ వాని దీన్ని వాని జాపి వచ్చిండు. అట్లా చాంపితే మంచిదేనా? మంచిదంటే మంచిది చెప్పుండ్రి. ఇది సరేనా? అది కూలో నాలో చేసి బతికే ఈ మాదేమో తిన్నా కదా, తిప్పలు పెట్టిన వచ్చామా? అట్లా చంపే న్యాయమే నాది? మరి ఎట్లా అది? ఏం చేద్దాం అనుకుంటారు? మరి ఏం చేయాలి మేము? చెప్పు మీరే. వాని బుద్ధి అంటే మీరు చెప్పాలి. నిజంగా బుద్ధితో బతకాలి, జ్ఞానంతో బతకాలి. ఎవరిని బుక్క వాడు తినాలి, ఆయన చంపితే నీకు వచ్చిందా, ఏమైనా భేతమా అని మీరు చెప్పాలి. మేము ఉండేది మీరు కదా, మేము చెప్పేది చెప్తూనే ఉంటాం. మరి ఉండేది మరి మీరు ఏం చేద్దాం అనుకుంటారు? మరి మళ్ళీ మా మీద కుట్ర చేసి మాకు చంపేదానికి మీరు దించేదాన్ని ఏనా అంటే నువ్వు అట్లా అంటుంది మాకు చంపేదానగా? ఇంత జరుగుతుంది కదా. ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇప్పుడు జరిగిందా, పంచాయతీ జరిగిందా, ఏం జరిగింది? ఏ రాత్రి దొంగతనంతో పోయి వాని ఎత్త వాడు చంపుకున్నాడు. అరే పాప మా పోరికి చూస్తే అమ్మాయి కూడు, వాని గట్టి లేదు, కూలి చేసి బతేది. ఎందుకని అందరికి తండ కాదు, లోకానికి కూడా అయ్యో అనిపిస్తుంది. ఇప్పుడు అందరూ అదే అంటారు, అందరూ బాధపడుతున్నారు. ఏది ఇల్లు కుల ఎట్లా వచ్చారు? మరి ఎవరు పంపారు అది చెప్పు. దాని గురించి కాదు, ఇప్పుడు మీకు వచ్చింది దేని గురించి అంటే, ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు మా ఊళ్ళల్లో ఉండొద్దు అనేది ఎవరికైనా అనిపిస్తుంది. దొంగలతో సావాసం చేయరు కదా, అట్లాంటప్పుడు వాళ్ళు ఉండొద్దు అన్నది కూడా ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? అనుకుంటారు అమ్మాది వాడు తింటాడా, వాని కష్టం చేసి వాడు తినాలి మంచిగా. వానికి ఏమన్నా చంపినోడు ఉంచవద్దు చెప్తారని చెప్తాను. చంపినోడు ఉంచవద్దంటే ఎలా కాలం ఉంటారు? చంపినోని ఏం చేయాలంటారు మీరు? ఎవరికి చంపినోని ఏం చేయాలంటారు? చంపినోనికి ఇక మాకేమన్నది, ఇక మాది రగతమా పైన 4 రోజులు చూసినాం, ఇక మర్చిపోతాం. ఇక వాడు మంచిగా ఎంజాయ్ గా బతాడు వాడు. మరి ఇట్లాంటి ఏం చేస్తే మంచిగా ఉంటది? మీరేం చేస్తారు మాకేం తెలుసు? ఇప్పుడు ప్రభుత్వం చేయాలి కదా. మీరు ఏం చేస్తారు? మీరు గవర్నమెంట్, మీరు ఏం చేస్తారు? అయితే మరి అందరికి చంపిరా అని అంటారా? మరి ఎట్లా కాదురా, నీకేం తినలే తాగలే అట్లా బతుకుని అనేదానికి వచ్చిందా? ఇట్లా మీరే రివాల్ గా పంపారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇంత ఇబ్బందికర వాతావరణంలో ఉన్నటువంటి వ్యక్తుల మైండ్ ఎక్కడికి పోయినా కానీ ఇబ్బందికరంగానే ఉంటది. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులకు కఠిన శిక్ష వేయాలని చెప్పి ఇక్కడ ఊరు గ్రామస్తులు చెప్తున్నారు. ఇక్కడ ఈ గ్రామస్తులు కూడా కొంత ఎవరైతే లక్ష్మి అనేటువంటిదో ఒక తన అమాయకురాలు కష్టం చేసుకుని బతుకుతుంది, ఆ కష్టం చేసుకుంటే బతకనివ్వకుండా అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు. కన్నా తల్లి అని కూడా చూడలేదు, అలాగే పెళ్లినిచ్చినటువంటి అత్త అని కూడా చూడకుండా వాళ్ళను కర్కశంగా చంపినటువంటి వాళ్ళను కూడా తీవ్రంగా శిక్షించాలని చెప్పి అంటున్నారు. అంతేకాకుండా ఇక్కడ రామ్దాన్ ఎవరైతే ఇక్కడ జమున ఉన్నారో వాళ్ళు కూడా, ఎందుకంటే ఆ పిల్లలకు సంబంధించి ఆ కుటుంబానికి సంబంధించింది కాబట్టి అట్లాంటి వాళ్ళు ఇక్కడ ఊళ్ళో కూడా ఉండొద్దన్నటువంటి ఒక ఏకగ్రీవ తీర్మానాన్ని కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి వాళ్లకు సపోర్ట్ ఉండకూడదు అనేది ఒక మంచి మెసేజ్. ఎందుకంటే రేపు ఎవరైనా చూసినా గానీ, నేరం చేయాలన్నా గానీ భయపడే విధంగా కూడా ఒక గ్రామ బహిష్కరణ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది కూడా ఈ సంఘటనతో మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి వాళ్ళను తమకు రాలేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ పోలీసులను ఆశ్రయించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ గ్రామస్తులు మాత్రం ఒక నీతి నిజాయితీ ఉన్నటువంటి ప్రాంతంలో మేము ఉంటున్నాము కాబట్టి అట్లాంటి అన్యాయం చేసేటువంటి వాళ్ళు మా పరిసర ప్రాంతాలకు రావద్దన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఇక్కడ గ్రామస్తులు చేస్తున్నటువంటి పరిస్థితి. మరికొంతమందిని మనం కనుక్కుందాం, అసలు ఏం జరుగుతుంది, అసలు ఇట్లాంటి వ్యక్తులను అసలు రాని వల్ల వద్దా, అసలు ఏం చేస్తే ఇట్లాంటి వాళ్ళకు మళ్ళీ ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. కేసులో పడతాడు, మేము కూడా అట్టే పడిపోతే మాకు జీవితం పోతుంది. ఇక్కడ ఉరుతాడు కూతుకే కలిసి అవుతా పడతాడు వాడు. మేమేం చేయాలి సారు? మాకు భయం అవుతుంది. ఇల్లు పొల కట్టాం ఆయనకి, అట్లా చేస్తాడు వాడు.
చూస్తే దూర్మానం ఏమైనా కొడితే అడుకోవాలి తినాలి వానికి అలవాటైంది ఎప్పటికి పెళ్లి చేయక ముందు నుంచి అలవాటైంది నాకు ఇప్పుడు కూడా అట్నే చేస్తుండు మాకు కూడా చంపేవాళ్ళు గట్టుల బదిలో ఎక్కడో చంపేస్తాడు ఒక్కొక్కళ్ళకు చూసి అక్కడ ఉరుతాడు మా వాళ్ళ పడతారు నేనేం చంపినని చంపుతాడు చెప్తారు ఇట్లా అని చెప్పినాం అయితే ఇంట్లో పోయిండు తాళం తీసిండు పైసలు డబ్బులు తీసుకొని అవతల పడ్డాడు అంతే ఇక అవ్వలే రానివ్వట్లేదని చెప్పి అంటుండే ఇక అంతే మాకేం లేదు భయం అయితే దాన్ని కొట్టలేట్లే ఎందుకు పోయినవురా రాజ్యంకి ఎందుకు చంపినావు అని అంటాను సారు ఏం లేదు కానీ పెద్ద బాధ మాకు కూడా భయం అవుతుంది ఇప్పుడు ఇట్లా ఆ గెట్టుతో పొలి చేతి పెడతాడు వాటి పెడతారు పిల్లలు దెంగుతాడు అంటాడు ఏదేదో దాన్ని కానుకూతలు మాట్లాంటాడు నా కొడుకు రామ్దాన్ ఏదో మస్తు మాటలు మాట్లాడతాడు అయితే అంతా ఓపిక పట్టుకొస్తే ఇక ఆ రాజ్యంలో వాళ్ళని చంపిండు మా తండలో కూడా అట్టే చంపేస్తాడు ఏం చేయాలి మేము భయం అవుతుంది ఇప్పుడు అందుకని ఇల్లు లెప్పితాం ఇక్కడ ఉండొద్దు అంటున్నాం మేము ఇక్కడ వాళ్ళ రామ్దాన్ వాళ్ళ కుటుంబం వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం వీళ్ళు ఎట్లుంటారు మీతో మంచిగుంటారా నేను చెప్తాను కదా ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి మంచిగానే ఉన్నారు వాళ్ళు మేము కలిసే ఉన్నాం నేను చెప్తాను కదా అందరం మంచిగానే ఉన్నాం కలిసే ఉన్నాం మాకు అప్పుడు పంచాయతీలు లేవు తగదలు ఇప్పుడు ఆమెను చంపిండు వాడ ఆమెను చంపిన కాంచెల్లి ఇక మేము కూడా తండల మా ఇంటికి ఒక ఆడవాళ్ళు ఉంటారు మాకు కూడా అట్నే చేసిపోతే మేము ఎట్లా చేయాలి మాకు అదే భయం కనుక్కోవచ్చు మాకు పెట్టుకోవాలి బుద్ధి చెప్పుకొని తీసుకోవాలి కానీ ఇక నీవు వచ్చిన నీకు చంపితే మాకు ఏమైనా వస్తుందా నీవు మాకు తింటున్నావా మేము నీకు తింటున్నావా ఏ పని కట్ట వాళ్ళు చేస్తున్నాం నాలుగురికి తీసుకుపోయి బుద్ధి చెప్పించి ఏదైనా అనుకుని ఉండే గానీ అందంగా చూసుకుంటా పానం తీస్తే ఎవరికైనా కలకల అనిపించ ఎవరికైనా లోకం అందరు బిడ్డలే ఆ నోర్లేని ప్రశ్నాడు చంపినాడు చాపే ఇక ఎట్లా అని లోకానికి అనిపిస్తలేదా మరి ఇప్పుడు మీకు పంపింది జమున రామ్దనా ఇది ఇల్లు కూల కొట్టినరు గడపరాత్వాన్ని పిల్ల కొట్టరు అని చెప్పినోడు మరి అది చూసుకో అది కూడా చూసుకో అది రేపు ఆమె కుల కొట్టి దాని మంది మీద కూడా రుతుంది చూసుకోరు ఇప్పుడు అది గడపర పెట్టి కుల కొట్టినటువంటి నిజమే రేపు వచ్చి వాళ్ళ కొడుకులు బయట పోయా కదా ఇక వాళ్ళు వచ్చి ఈ పాలలో వచ్చి కుల కొట్టిరు నాకు ఇట్లా పెట్టిందని కూడా రోజు చేస్తుంది అది ఎట్లా ఓకే అయితే ఇక్కడ గ్రామస్తులు కూడా కొంత ఒక ఆందోళన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఏమైనా ఏమైనా పోయిందా ఇంత అగ్గిపట్ట పుల్ల పోయిందా దాని ఇంటి కూడా ఏమైనా కొట్టినవా చూడు ఇక్కడ గ్రామస్తులు మాత్రం ఒక ఆందోళన చెందుతున్నారు కన్న తల్లినే చంపినటువంటి వ్యక్తి అలాగే తన మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా తమకు ఎట్లాంటి రక్త సంబంధం లేకున్నా కానీ ఇప్పటి వరకు అందరం బాగానే ఉన్నాము కానీ ఇట్లాంటి నేర ప్రవృత్తి ఉన్నటువంటి వ్యక్తులు తమ ప్రాంతాల్లో ఉండడం వల్ల తమకు కూడా భయం అవుతుంది నిద్ర లేని రాత్రులు ఎన్నో గడుపుతామన్నటువంటి ఒక ఆందోళన కూడా ఇక్కడ ఉన్నటువంటి దుబ్బతండా వాసుల్లో నెలకొంటుంది అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామస్తులందరూ కూడా ఒక్క తాటిపైనే ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ తన అత్తగారి ఇంటికి వెళ్లి అతను చంపి రావడాన్ని కూడా ఇక్కడ గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు ఏ ఆడపిల్లనే ఇంత కర్కశత్వంగా చంపడం కూడా మంచితనం కాదు ఎవరి కష్టం వాళ్ళు చేసుకుంటున్నారు కన్న తల్లినే కడతీర్చినటువంటి ఒక దుర్మార్గపు వ్యక్తులు తమ పరిసర ప్రాంతాల్లో ఎట్లా ఉంటారన్నటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ గ్రామస్తులందరూ కూడా వాళ్ళ ఒక్కతాటిపై ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే ఇక్కడ రామ్దాన్ అలాగే జమున రామ్దాన్ అలాగే జమున వీళ్ళు కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది కానీ వాళ్ళు తప్పుడు అంటే తమ ఇంటి మీద దాడి చేశారని చెప్పి అంటున్నారు కానీ ఇక్కడ వీడికి వచ్చిన తర్వాత పరిస్థితులు వేరే రకంగా ఉన్నాయి అంత ఎట్లాంటి దాడి జరగలేదు మొత్తం ఎక్కడ ఉన్నది అక్కడే ఉంది తన బండి అలాగే ఉన్నటువంటి ఆ కూలర్ అంటే ఈ ప్రెమిసెస్ లో కూడా ఎవరు వెళ్ళలేదు మేము వాళ్ళని ఏమీ అనలేదు కానీ ఇట్లాంటి నేర ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళను తమ గ్రామంలోకి రానిచ్చేది లేదని చెప్పి వీళ్ళందరూ ఉండడంతో కూడా ప్రస్తుతానికి వాళ్ళు అంటే గ్రామంలోకి రాలేక వేరే దగ్గరికి వెళ్ళలేక పోలీసులు కూడా ఆశ్రయించి పోలీస్ స్టేషన్ ముందే పడిగాపులు కాస్తున్నట్టుగా తెలుస్తుంది పోలీసులు కూడా వాళ్ళని తీవ్రంగా మందలించినట్టుగా తెలుస్తుంది ఇట్లాంటి నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఏంటంటే ప్రస్తుతానికి అందరూ కలిసిమెలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది కన్న పేగు తనను కర్కశత్వంగా చంపడం కూడా జీర్ణించుకోలేకపోతుంది అలాగే పిల్లనిచ్చినటువంటి అత్తను కూడా అల్లుడు కడతీర్చినటువంటి పరిస్థితి దీని వెనుక ఎవరున్నారు ఏం కథ అన్నటువంటిది కూడా ఒక ఆలోచన చేస్తున్నారు అట్లాంటిది ఇక్కడ సొంత కుటుంబ సభ్యులనే చంపినటువంటి నేర
ప్రవృత్తి కలిగినటువంటి వీళ్ళు తమను కూడా హత్య చేస్తే పరిస్థితి ఏంటన్నటువంటి ఒక ప్రశ్న భయాందోళన మాత్రం ఇక్కడ దుబ్బతండ వాసుల్లో నెలకొంటున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా పోలీసులు దీనికి ఒక క్లారిటీ ఇస్తారా, లేకపోతే ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు, మళ్ళీ వాళ్ళను గ్రామంలోకి అనుమతిస్తారా, లేకపోతే ఈ నేర ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్లకు బుద్ధి రావాలంటే గ్రామ బహిష్కరణే వీళ్ళు చేసినటువంటి నిర్ణయం సరైందా అన్నది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి ఆ పోలీసులు కూడా దీనిపై తీవ్రంగా స్పందించేటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇక్కడ గ్రామ బహిష్కరణ చేయడాన్ని కూడా ఇక్కడ సబబుగానే అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి వ్యక్తులు తమ మధ్య ఉండకూడదన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం దుబ్బతండ వాసులు చేస్తున్నటువంటి పరిస్థితి. పాలకుర్తి వీడేం చేస్తాడు, వాడేం చేస్తాడు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ పోలీసులు దగ్గర పోయినారు, పోలీసులు ఊళ్ళో వాళ్ళే దిగినట అంటే మందు వస్తుంది రావురు ఎందుకు ఊళ్ళకి వదిలాడు పోయి అత్తగారిని చంపారు, ఇటు ఊళ్ళకి ఎవరు చంపుదాం అనుకుంటారు, ఎందుకు అసలు బతుకునేది ఆ మందులో వస్తున్నారు అని చెప్పి పోలీసులు కూడా చాలా సీరియస్ ఉన్నారు. ఏం కాదు తల్లిదండ్రులు సార్ ఆ బిడ్డ అది ఎకరం భూమి అమ్మి అయితే మనకు 30 గుంటలు అమ్మింది, 9 తులాల బంగారం ఇప్పించింది. ఎకరం భూమి ఉంది కదా, ఆ భూమి సార్ ఇళ్ళకే వస్తుంది కదా, ఇప్పుడు మంది తింటారు కదా. మరి వద్దు బిడ్డ అట్లా చేయవద్దని తల్లిదండ్రులు చెప్పొచ్చు కదా కొడుకు. ఏ రాత్రి మధ్యరాత్రి పోయి చంపిరు. ఒక నిమిషం, బంగారం ఎంత ఇచ్చిన వాళ్ళకు 9 తులాలు ఇప్పించింది, ఆ భూమి అమ్మి ఇప్పించింది పాపమాయ. అయితే లాస్ట్ కి సాగొట్టిరు. బోల్ వచ్చారట 1,00,000 రూపాయలు బోల్ వచ్చారు ఇప్పించింది, 9 తులాలు బంగారం ఇప్పించింది. ఇంటికి తీసుకొచ్చిండ్రా తీసుకోపోయింది హైదరాబాద్ తీసుకోపోయారు. మంచిగా ఏమైనా సొమ్ము ఇయ్యలేదా ఏమి ఇయ్యలేదా, ప్రేమించి పెళ్లి చేసుకున్నా భూమి అమ్మి ఇచ్చింది మంచిగా. తర్వాత సాగొట్టిండ్రు. పాపం అనిపించదా, మాకు బాధ అనిపించదా? ఎవరైతే అయింది మళ్ళీ బిడ్డ ఎంత దుర్మార్పురాలు, బిడ్డ మంచి బిడ్డ, బిడ్డ కూడా దుర్మార్పురాలే. బిడ్డనైనా ఇంత ఇన్ఫర్మేషన్ చెప్పొచ్చు కదా తల్లికి. ఒక ఫోన్ చేసి అమ్మ ఇట్లా ఇట్లా అంటాడని ఒక కాదు చెప్పొచ్చు కదా బిడ్డకు. ఇప్పుడు ఈయన గొంతు పిలుస్తుంటే వాళ్ళ బిడ్డ కాలు పట్టుకున్నారు కదా. అవును, మనం చూసిన ఆ సార్ పోయి అక్కడ పోయి వాళ్ళది కొండాపురం వాళ్ళు చెప్తాండ్రు అట్లనే చేసిరట. ఇప్పటి వరకు ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి తండాకు ఒక అప్రఖ్యాతి వచ్చిందని చెప్పి ఇక్కడ గ్రామస్తులు ఆలోపిస్తున్నారు. దుబ్బతండ వాసులు కూడా తమ ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే ఒక ఆడ కూతుర్ని చంపినటువంటి ఊరుగా మాకు బదనం వచ్చింది, ఆ బదనం పోవాలంటే మేము ఖచ్చితంగా ఎవరైతే దీనికి కారణమైన వాళ్ళని ఊళ్ళకి రానిచ్చేది లేదని చెప్పి ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఊరు పెద్ద మనుషులు కూడా మనతో ఉన్నారు. ఇప్పటి వరకు ఈ నేల నుంచి తాత ముత్తాతల నుండి మేము చూసాం కానీ ఇట్లాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. మా ఊరికి ఒక లేని అపఖ్యాతి, ఒక చెడ్డ పేరు వచ్చిందన్నటువంటి ఒక ఆందోళన మాత్రం గ్రామస్తుల్లో కలుగుతుంది. పెద్ద మనుషులు మాట్లాడదాం, చాలా వయసులో ఊరికి పెద్ద అంటే వయసులో పెద్ద ఉన్నట్టున్నారు. ఒకసారి మనం మాట్లాడదాం. తాత, ఈ సంఘటన ఎలా చూస్తున్నారు మీరు? మేము ఎప్పుడు మాకు తెలియదు సార్, ఇది ఎన్నో మా తాత గారు మాకు తెలియదు. ఇది ఈ సుడితో పోయేది ఇది. అప్పుడు రాజాగారు బాగా ఉన్నప్పుడు కూడా మాకు రాలేదు పంచేది, ఇప్పుడు కూడా మాకు పంచేది తగదలేదు తాగలేదు సార్. ఎవరిని అన్నా వాళ్ళు తింటారు, ఎవరికి వస్తా వాళ్ళు చేసుకుంటారు, ఎవరి నాగలు వాళ్ళు దున్నుకుంటారు, మంచిగా ఉన్నారు సార్. అంతే, ఇక ఏం లేదు. ఇక మరి మీ ఊరు పిల్లగాడే కదా ఊరికి పోయి ఒకరిని చంపింది. మా ఊరి పిల్లగాడే మాకు పోతే వచ్చి అదే వస్తుంది సార్. ఇంకో ఊరికి పోతే మీ తన పిల్లగా చంపి వచ్చింది కదా అని అంటారు సార్. మాకు కూడా బాధ పెడతారు, అదే వచ్చింది మాకు బాధ. ఒక ఊరికి ఇప్పుడు మీ తండ మంచి తండ అని చెప్పి మీ ఊరికి పిల్లని ఇచ్చిందని చెప్పి అంటున్నారు. మరి ఎవరైనా ఇస్తారా మళ్ళా? మళ్ళీ ఇవ్వకుండా అయిపోయింది ఇప్పుడు, అదే వచ్చింది బాధ. ఓకే సార్, మరి దీన్ని ఏం చేయాలనుకుంటారు? మరి ఏం చేయాలనుకుంటారు వాళ్ళు? మా దగ్గర ఇవ్వలేదు, మీకే తెలుసు. ఇక మా దగ్గర ఇవ్వలేదు, ఇక తెలుతారు మీరే అన్నట్టు. తండ వాసులు కొంతమంది ఉన్నారు. ఒకసారి అన్న చెప్పండి పెద్ద మనిషి, ఇప్పుడు దీన్ని ఎట్లా చూస్తున్నారు మరి ఈ విషయాన్ని? చెప్పు. అరే నేను చెప్తాను, చెప్తే నేను చెప్తాను, నువ్వు మాట్లాడు. ఇప్పుడు దుబ్బతండ ప్రజలం ఈ తండల్లో మా తాత ముత్తాత ఉన్న కాడి మా తాత ముత్తాత ఉన్న కాడి నుంచి మాకు ఎలాంటి గొడవలు ఏమి లేవు. ఏమైనా ఉంటే మా సమక్షకు మా విలేజ్ వాళ్ళకు ఫిరాగాయి ఏమైనా తప్పులు ఉంటే సరి తీసుకొని మేమే అవి అయ్యా అప్ప అనుకుంటా బతుకుతున్నాం. మాకు వేరే ఊరికి వెళ్ళి మేము ఒక అమ్మాయిని మాట్లాడుకొని మా పిల్లలు ఉన్నారు, ఈ పిల్లలను బయటకి ఇవ్వాలి, బయట పిల్లల్ని మేము చేసుకోవాలంటే ఎవరు ఇయ్యకుండా చేసేసిండు ఆ పిల్లగాడిని తల్లి కూడా మరి అన్యాయంగా కావాలి అని చెప్పి ఒకరి మీద కాకపోతే ఒకరి మీద లేని ఆరోపణలు చెప్తుంది. ఆరోపణలు చేసి ఆ పిల్లగాడు కూడా తండలో చెప్పకుండా బెదిరింపులు పెడతాడు. మాకు వారితో మాకు అందరికీ తండ ప్రజలందరూ దుబ్బతండ ప్రజలందరికీ వారితో మాకు అందరికీ పానభయాలు ఉన్నాయని మాకు డౌట్ అనిపిస్తుంది. మాకు చాలా భయాలు ఉన్నాయి. వారిపై చట్టానికి దయచేసి గవర్నమెంట్ చట్టం వాళ్ళు సరైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఇదివరకు గతంలో అతను ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి? ఇదివరకు గతంలో తను
బతలాడి బలవంతంగా ఆమెను బెదిరించుకుంటూ అమ్మాయిని లాగేసుకొని వచ్చింది. ఈయన అమ్మాయిని ఇవ్వాలని చెప్పి ఆమె శాశ్వతంగా నేను ఇస్తానని చెప్పి ఆమె ఏ నాడికి లేదు. బలిమీగా చేసుకున్నాడు ఆయన ఇష్టంగా ఈమెను చేసుకొని మళ్ళీ వాళ్ళ ఆస్తిపై కళ్ళేసి గురువు అయి ఆ అమ్మను అనవసరంగా అమ్మాయిని మంచి బాధావత లక్ష్మిని మంచి వ్యక్తిని అనవసరంగా పోయి ఆమెను చంపి ఆ ద్వారా మేము మా తండకు ఎవరు పిల్లని ఇవ్వకుంటూ మా తండ దుబ్బ తండ పిల్లలందరినీ ఎవరికి అమ్మాయిలను ఇవ్వకుండా మాకు ఒక చెడు పేరు, ఇది ఒక తండ మంచి తండ, ఈ తండను మాకు ఒక చెడు పేరు తెచ్చిండు. కాబట్టి దీనిపై వాళ్ళు పై అధికారులు సరైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము దుబ్బతండ ప్రజల తరఫున నేను అభిమానాలు తెలుసుకుంటాను. ఓకే, మీరేం చేద్దాం అనుకుంటారు? మరి వాళ్ళని ఊళ్ళోకి వస్తామని చెప్పి అంటున్నారు కానీ మరి ఊళ్ళల్లో ఇప్పుడు వాళ్ళని రానిచ్చేటువంటి పరిస్థితి ఉందా? ఊళ్ళో వాళ్ళు వచ్చిన పై అధికారులపై వాళ్ళపై సరైన చర్య తీసుకొని వాళ్ళను అదుపులో పెట్టి భయభక్తులు పెట్టాలని చెప్పి మనం చేస్తున్నాం. కూడా తమ కుటుంబంకి అంటే ఊళ్ళో కూడా ఒక ఇబ్బందికర వాతావరణం కలగకుండా ఉండాలంటే గ్రామంలోకి రానివ్వకూడదని చెప్పి ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి వాతావరణంలో, ఎందుకంటే ఒక మంచి వాతావరణంలో ఉన్నటువంటి కుటుంబం అంటే తన తల్లిదండ్రులను చంపినటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ ఉండడానికి అనర్హులు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఊళ్ళోకి మేము రానిచ్చేదే లేదన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం ఇక్కడ తండావాసులు చేస్తున్నటువంటి పరిస్థితి. పాలకుర్తి మండలం దుబ్బతండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.